రెడీ అయితే అయిపోయాం. గుడ్ ఫ్రైడే లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు చర్చికి రెడీ అయిపోయాము. వెళ్దాం పదండి, చర్చికి వెళ్దాము. ఈరోజు లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకేనండి. కూడా ఆయన క్షమాపణ కోరుకున్నాడు కాబట్టి క్షమించమని చెప్పి తండ్రిని అడిగాడు. ఆయన మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన నిమిత్తం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చాలా చక్కని మాట చెప్పారు. ఎప్పుడు చెప్పండి దయచేసి అట్లా మాట్లాడవద్దు అలా. ఎందుకంటే ఈయన మా దేవుడు ఎలాంటి వాడు అనేది నాకు తెలుసు. ఆయన ముందర పర్వతాలు మైనం వల్ల వైపు దొంగ ఎడం వైపు దొంగ అని లేదు అక్కడ. ఓన్లీ రైట్ పర్సన్. వీళ్ళని కూడా వీళ్ళను కూడా ప్రభు వదిలినట్లుగా, అంటే వాళ్ళు విడిచిపెట్టావా అని వాళ్ళు ప్రశ్నించారు. కానీ దేవుడు విడిచేసినట్టుగా కాదు. కానీ రెండు విషయాలు, దేవుడు మన చెయ్యి వదిలాడు అని అంటే ఏదో ఒక పర్పస్తో జరుగుతుంది. మళ్ళా తిరిగి యోగు చేతిని పట్టుకున్న తర్వాత యోగు జీవితం ఎట్లుంది? చాలా గొప్ప. దావీదు చేతిని తిరిగి పట్టుకున్న తర్వాత మళ్ళీ ఎలా ఉంది? చాలా ఆశీర్వాదకరంగా. ఇజ్రాయేల్ చేతులు వదిలేసిన మళ్ళా తిరిగి వాళ్ళు చేయి పట్టిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంది? కానీ దేవుడు మన చేతిని ఎట్టి పరిస్థితుల్లో వదలదు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనమే ఆయన చేయలేదు. అంతేనండి. చిన్న గుడ్ ఫ్రైడే లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మా వీడియోని, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఓకేనండి. మా డైలీ వ్లాగ్స్ చూస్తూ ఉండండి. మరొక కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.